హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఓల్డ్ టెంపుల్స్. ఈరోజు మనం వచ్చిండేది తిరుచానూరు యోగిమల్లవరం. ఇక్కడ చూడండి, ఈ సంవత్సరం జరిగేటువంటి ప్రదోష వేళ పూజలు ఇవంతా కూడా. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అసలు యోగిమల్లవరం అనే పేరు ఎలా వచ్చింది, తరువాత ఇక్కడ పరాసురేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చింది శివలింగానికి, తరువాత వచ్చి ఈ గుడి ఎన్నేళ్లుగా ఉండాది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ శాసనాల ప్రకారం ఇది 11వ శతాబ్దంలో కట్టిన టెంపుల్గా ఇక్కడ చెప్తున్నారు. తరువాత యోగిమల్లవరం అనే ఎలా వచ్చిందంటే పేరు, పరాసురేశ్వర అనే ఒక ఋషి ఉండేవాడు ఇక్కడ. ఆయన తల్లిదండ్రులు అతని చిన్న వయసులోనే చనిపోయారనమాట. పితృలోకాలలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను చూడాలని పరాసురేశ్వర మహర్షి ఘోర తపస్సు చేస్తాడనమాట శివుడి కోసం. చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి, యోగి పొంగవా, ఎవరి కోసం ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు నువ్వు అని అడిగితే, శివుడు, స్వామి నా తల్లిదండ్రులను చూడాలి, నేను దానికోసం తపస్సు చేస్తున్నాను, దయచేసి నా తల్లిదండ్రులను చూపియండి నాకు, పితృలోకాల్లో ఉన్నటువంటి నా తల్లిదండ్రులని అంటే, అప్పుడు శివుడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మాట్లాడిపిస్తాడనమాట ఈ పరాసురేశ్వర మహర్షితో. ఒక యోగి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి యోగిమల్లవరంగా పిలువబడుతోంది. తరువాత ఇక్కడ పరాసురేశ్వర మహర్షి యొక్క కోరిక తీరింది కాబట్టి ఆయన ప్రతిష్ఠించాడు శివలింగం ఇక్కడ. కాబట్టి ఆయన పేరు మీదుగానే పరాసురేశ్వర స్వామిగా పిలువబడుతుంది ఇప్పటికి కూడా. ఇక్కడ ఇంకా కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ గుళ్ళో మనం ఈ గుళ్ళో కానీ స్వామివారికి నిత్యం అభిషేకం జరుగుతుంది ఇక్కడ. పొద్దున సాయంత్రం నిత్యం ప్రతిరోజు కూడా అభిషేకం చేస్తారు ఇక్కడ. ఇంకా అంతేకాకుండా మనకు పితృదోషాలు ఏమన్నా ఉంటే ఈ గుళ్ళో అభిషేకం చేయించినా, దర్శనం చేసుకున్నా కూడా పితృదోషాలు అనేటివి తొలగుతాయి అన్నమాట. యోగిమల్లవరం పేరు ఎలా వచ్చిందో అర్థమైంది కదా. తరువాత పరాసురేశ్వర స్వామి శివలింగం, పరాసురేశ్వర స్వామిగా పిలువబడతారు ఇక్కడ శివలింగాన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టెంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమ్మవారిని కామాక్షి అమ్మగా పిలువబడతారు ఇక్కడ. తర్వాత పరివార దేవతలు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, నవగ్రహ మండపం కూడా ఉండాలి ఇక్కడ. ఇవన్నీ కూడా అప్పటివే, పాతవే ఇవన్నీ కూడా. పరాసురేశ్వరుడికి కోరిన కోరికలు తీర్చే శక్తి ఉందని ఇక్కడ ప్రసిద్ధి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ గోశాల కూడా ఉండాలి. ఇక్కడ ఈ మధ్యనే డెవలప్ చేస్తున్నారు మళ్ళీ టెంపుల్ అంతా, మళ్ళీ కడుతున్నారనమాట చుట్టూరు. ఇక్కడ ఉన్న గోవులు ఇవంతా కూడా కొన్ని డొనేషన్ ఇచ్చినటివి, గోదానం ఇచ్చినటివి, కొన్ని వచ్చి వీళ్ళు కొన్నవి కొన్ని ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొన్ని పాత విగ్రహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను మీకు. చాలా పాతవన్నమాట అవి. ప్రస్తుతానికి గుడి కట్టేటప్పుడు డ్యామేజ్ అయినటివి ఇవన్నీ ఎత్తి కూడా ఇక్కడ పక్కన పెట్టిండారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇది. ఇవే అన్నమాట పాత విగ్రహాలు. ఇది ఒకటి, ఈ రెండు కూడా పాత విగ్రహాలు ఫ్రెండ్స్, ఈ రెండు. ఇంకా ఇది నవగ్రహ మండపం. ఇంకా స్వామివారి దర్శనం చేసుకోండి. కామాక్షి అమ్మవారు, పరాసురేశ్వర స్వామి. ఇంకా ఇక్కడ స్వామివారు కూడా చెప్తారు, అది కూడా మీరు వినండి. ఆయనైతే కొద్దిగా మంత్రపూర్వకంగా చెప్తాడనమాట. ఓకేనా? ఓం నమః శివాయ. పరాశరేశ్వరం వందే పాపభంజరం పరాశరమునిస్థాప్యం కామాక్షి ప్రాణవల్లభం. ఇది తిరుపతి సమీపంలో ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రంలో సమీపంలో ఉన్న యోగిమల్లవరం అనే గ్రామము. ఇచ్చట కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారి దేవాలయము ఇది. ఈ దేవాలయము దాదాపు 12 శతాబ్దాలు చరిత్ర ఉన్న శివాలయము. పురాణ కథ ఏమంటే, ఇది పరాశ ఋషి ప్రతిష్ఠించిన శివలింగము. పరాశ ఋషి వాళ్ళ తండ్రి చిన్నతనంలోనే చనిపోతే
ఇక్కడ వచ్చి తపస్సు చేసి స్వామి ప్రత్యక్షమై ఇక్కడ నుండి స్వర్గంలో ఉన్న తన తండ్రిని చూపించినట్టు ఆనవాయితీ. స్వామి మొదట పరాశర ఋషి యొక్క ఆశని నెరవేర్చేందుకు ప్రతిష్ఠించబడిన శివలింగం కాబట్టి ఇక్కడ అనుగ్రహమూర్తిగా స్వామి వెలసి ఉన్నాడు. అమ్మవారి పేరు కామాక్షి. అంతేకాకుండా పరివార దేవతలు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తీశ్వర స్వామి, నవగ్రహ దేవతలంతా ఉన్నారు. ఇచ్చట వచ్చి స్వామివారిని పూజించిన వాళ్ళకి పితృదోషము, అంతేకాకుండా వివాహము కాని వాళ్ళకి వివాహము అంటే అనుగ్రహము. ఇక్కడ వచ్చి ఏ ఆశనైతే స్వామివారి దగ్గర పెడతారో తప్పకుండా స్వామివారు ఆ ఆశ నెరవేర్తిస్తారు. ఎందుకంటే స్వామి యొక్క ఉద్భవమే పరాశర ఋషి యొక్క ఆశ నెరవేర్తించేందుకే స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి భక్తులందరూ ఈ ఆలయంకు ఇచ్చేసి కామాక్షంబా సమేత పరాశరేశ్వర స్వామి వారిని దర్శించి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మటుకు మర్చిపోకండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.